జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టిపాశారు. సంజయ్ పార్టీ మారినట్టు పిటిషన్దారులు నిరూపించలేకపోయారని సభాపతి తన తీర్పులో పేర్కొన్నారు. 10 మందికి గాను 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించిన స్పీకర్ వారంతా పార్టీ మారినట్టు పిటిషనర్లు ఆధారాలను చూపెట్టలేకపోయారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 6లోపు పురోగతిని సుప్రీంకోర్టుకు స్పీకర్ నివేదించాల్సి ఉంది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్పై విచారణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి అభ్యర్థన మేరకు ఈ నెల 18కి వాయిదా వేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు యాదట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. తెల్లవారే అఫిడవిట్ కాదు నెలకైదు నెలగట్ట కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను.